తెలంగాణలో రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు ప్రజలంతా కూడా. అంటే నిరాశ కనిపిస్తోంది. ఆయన చేసే ఏ పనుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు నెగటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ముందు ముందు తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అంటారు? మళ్ళీ కేటీఆర్ హవా ఏమన్నా ఉండబోతుందని అంటారా? లేకపోతే కొత్త పార్టీ ఏమన్నా ఉద్భవించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? నేను అడిగేది కవితక్క గురించి. కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అని అంటున్నారు. సో ఈ ముగ్గురు మధ్యన ఎలా ఉండబోతోంది, అలాగే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? నేనైతే ఒక్కటే చెప్తున్నానమ్మా, ఈ విషయంలో చాలా క్లియర్గా మాట్లాడతా. బికాజ్ నేను ఏది చెప్పినా జరుగుతూ వస్తుందని అందరి నమ్మకం, కాబట్టి అబద్ధం చెప్పకూడదు. కేసీఆర్ సీఎం కాడ నువ్వు రాసిస్తావా? నాకు నీ వల్ల అవుతుందా? కాదు. ఇది జరుగుతుంది అని చెప్పడం మానవ మాంతులు ఎవరి వల్ల కాదు. కానీ నేను చెప్పింది జరగడానికి కారణం నా నాన్న నారసింహుడి అనుగ్రహంతో నేను చెప్తూ వస్తున్నాను. కానీ లేకపోతే ఎలా నా వల్ల అవుతుందా? కాదు. అయితే ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పా మాధ్యమాల్లో, 13 నుంచి 16 నెలలు కష్టకాలం అని చెప్పా. యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతోంది. రేవంత్ రెడ్డికైనా తెలంగాణ గవర్నమెంట్కైనా అదే జరుగుతోంది. ఒక ఇష్యూ తర్వాత ఒకటి తర్వాత ఒకటి అవే జరుగుతున్నాయి కదమ్మా, వేరే ఏం జరుగుతున్నాయి? అయితే కేసీఆర్ యొక్క యోగం ఉంది, మళ్ళీ చూస్తారు జనాలు. అది ఎప్పుడుంది? టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఓకే. రెండోది క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నారు. అవునమ్మా, కొన్ని ధర్మాలు ఉంటాయమ్మా, ఆ ధర్మాలు నేను తప్పను. ఇప్పుడు ఎన్నికలు పెడితే, ఇప్పుడు సపోజ్ 1 month తర్వాత పెట్టారనుకో నా దగ్గర, నేను చెప్తాను నెంబరింగ్ అంతా కూడా. సో ఇవి సహజం నాకు. అయితే ఈ నోటీసులు ఇచ్చినంత మాత్రాన సరదాగా తను నవ్వుకుంటాడేమో తప్ప అంతకుమించి ఏముండదు అక్కడ. అమ్మ, కేసీఆర్ అనబడేవాడు తెలంగాణని తెచ్చిన నాయకుడు, తెలంగాణని తెచ్చిన నాయకుడు. కానీ అప్పటి హామీలు ఏవి నెరవేర్చట్లేదు. అదే 10 ఏళ్ళు ఎందుకున్నాడు మరి? హామీలు నెరవేర్చకపోతే దింపేయాలిగా. హామీలు నెరవేర్చకపోతే దింపేయాలి కదమ్మా. ఎందుకు ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చారు? 10 ఏళ్ళు ఎందుకు ఇచ్చారు? ఓటరు తన ఆలోచనని కొంచెం మార్చుకున్నాడు అంటే. అంతే. కేసీఆర్ కి బాగా పొగురు పెరిగిపోయింది, ప్రజల మన్నన ఉంది అని అనుకుంటున్నాడు, ఎవరిని దగ్గర రానివ్వలేదు అని ఇలాంటివి ఎన్నో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం సీఎం దగ్గరికి అందరూ వెళ్ళగలుగుతున్నారా? ఆయన ఏదో గడ్డివాములోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో ఏదో ఉన్నారమ్మా, ఓకే, ఒప్పుకుంటా. ఇప్పుడు సీఎంని ఎవరన్నా అసలు కలవగలుగుతున్నారా? కలిస్తే ఏదైనా పని అవుతుందా? ఏదన్నా ఉంటే హైకమాండ్ నుంచి వస్తే తప్ప తను ఏమీ చేయలేడు. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్. అతనికి గనక అవకాశాలు ఇస్తే తనే చూపిస్తాడు. కానీ టైం సరిగా లేదు, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నువ్వు అన్నావు కొత్త పార్టీలు వస్తాయా అని. 1 2 వస్తాయమ్మా. అంటే సొంత కొత్త పార్టీలు నువ్వు కొత్త పార్టీలు అడిగావు, 1 2 వస్తాయి, నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. కానీ ఇది బీఆర్ఎస్లో నుంచి వస్తుందా, కాంగ్రెస్లో నుంచి వస్తుందా, అసలు కొత్తగా వస్తుందా వేచి చూడు. కానీ బీఆర్ఎస్లో నుంచి వచ్చినా అది బీఆర్ఎస్కి అండగానే ఉంటుంది తప్ప పక్కకి పోదు. రాజకీయంలో ఒకే ఇంట్లో 3 పార్టీల నాయకులు ఉంటారు. ఎందుకని? అదే ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా 13 అనుభవిస్తారు. ఇప్పుడు ప్రశ్న అదే, 3వ పార్టీ వస్తుందా? చెప్తున్నాగా నువ్వు ప్రశ్నకి ముందే నేను జవాబిస్తే నువ్వు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నావు. ఒకే కుటుంబంలో 3 పార్టీల నాయకులు ఉంటారమ్మా. 3 పార్టీల్లో ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు మిగతా ఇద్దరికి అధికారం ఉన్నట్టా లేనట్టా? అంతే కదమ్మా. కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే తండ్రికి ఏమైనా కష్టమా? వాడిని చేసుకున్న పెళ్ళానికి ఏమైనా కష్టమా? వాడి కడుపును పుట్టిన పిల్లలకి ఏమైనా కష్టమా? ఐఏఎస్ చదివేది ఒక్కడే, అవ్వాలని ఐఏఎస్ అయ్యేది ఒక్కడే. కానీ వాడి వంశం, వాడి తరం అందరూ ఆ ఐఏఎస్ హోదాను అనుభవిస్తారు. ఇది నిజం. అయితే ఇంకో పార్టీ వస్తుంది అని అంటున్నారు కదా, ఎవరిదైనా కావచ్చు. మీరు అన్న దాంట్లోనే నాకు సమాధానం కూడా ఉంది. కానీ తనకి అంత స్టామినా ఉందా సీఎం పొజిషన్ ని? కేజ్రీవాల్కి ఏం స్టామినా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. 11 ఏళ్ల క్రితం ఏమి స్టామినా ఉందని కళ్యాణ్ బాబు జనసేన పెట్టాడు. ఏమ్మా, ఏముందని పెట్టాడు? సంకల్పంలో బలం ఉంటే, దృఢ నిశ్చయం ఉంటే, అప్పుడు కాకపోతే తర్వాత అయినా పుంగి బజాయిస్తారు. తెలంగాణ జయలలిత అవ్వచ్చుగా, చెప్పలేం కదమ్మా. తెలంగాణకి జయలలిత కావచ్చుగా, లేకపోతే తెలంగాణ జ్యోతి బస్సు కావచ్చుగా ఒకళ్ళు, లేకపోతే తెలంగాణకి మరో ఎన్టీఆర్ అవ్వచ్చుగా, ఏదైనా కావచ్చు కదా నాన్న. అందుకే అన్న, ఎన్నికలకి 1 month ముందు రమ్మ చెప్తాను అన్ని.
రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, శుభం భూయాత్. మీ మాధ్యమం ద్వారా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మరింత మెరుగుపడాలి, ఆయనలో శక్తి మరింత జ్వలించాలి, కానీ ఆయన పర్యటనలు తిరగద్దు అని నేను కోరుకుంటున్నా. ఇది అయి చావదు. ఎందుకని? నేను మామూలు వాడిని, సామాన్యుడిని. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఏమండి రాఘవశర్మ గారు చెప్పారు మీరు ఆగండి అంటే ఆయన ఆగుతాడా? ఎవడ్రా వాడు అంటాడు. ఎవడ్రా వాడు, వాడికి నాకేం పనిరా అంటాడు. కానీ కర్మకాలి ఏదన్నా ఇబ్బంది వస్తే ఆనాడు రాఘవశర్మ చెప్పాడు సుమా అని మామూలు జనం అనుకుంటారు. ఇప్పుడు అనుకోవట్లా. నేను ఎవడో ఫోన్ చేసి గురుగారు మీరు అంత కరెక్ట్గా చెప్పారు, మే 18 నుంచి హైదరాబాద్లో వానలు పడతాయని మీకు ఎడ తెలుసు అని అడిగాడు. నాన్న చెప్పాడు, చెప్పాను, అంతే. నా దగ్గర ఏమన్నా మంత్రమా, తంత్రమా, శక్తే, యుక్తే? నేనేమన్నా కెమెరాల ముందు పూనకాలు వచ్చి పూన వేసుకొని నేను అది ఇది అని చెప్తానా? లేదు కదా, నిజమే మాట్లాడతా. నారసింహుడి బిడ్డ. రైట్. ఓకే అమ్మా, శుభం భూయాత్.